సంతోషించాలట. ఆయన సంతోషిస్తున్నారు అనమాట. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొని చూడగా ఆయన చెవియుగ్గి ఆలకించాడు. ఆయన సముఖంలో ఒక గ్రంథం ఉన్నదట. దూతతో చెప్పినాడు, గ్రంథం తీసుకురా, వీళ్ళ పేర్లు రాయమన్నాడు. చూడండి ఎంత ఆధిక్యత కలిగి ఉన్నాం మనం. అలాంటి గొప్ప కృప సంఘ చరిత్ర. సంతోషంగా ఉన్నదా? సంవత్సరం అంతా దేవుడు కాపాడండి కదా, దాన్ని బట్టి ఎంతో సంతోషించాలి కదా. ఒకసారి గట్టిగా సంతోషంగా సంతోషం లేదండి, అంత సంతోషంగా బైబిల్ దాచుకుంటాం అంతేనా. ఇక దాన్ని మళ్ళా ఎప్పుడు గుర్తుకొస్తా అంటే లాస్ట్ రోజు, అంతేనా. కానీ అది సరి అయినది కాదు. మనం ఎంతో ఏదో వాగ్దానం అంటే ఇది జస్ట్ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నటువంటి మాటలే. వాగ్దానం అంటే ఎంతో సంతోషంగా వచ్చి అప్పుడు తీసుకోవాలన్నట్టు కాదు, ప్రార్థన పూర్వకంగా రావాలి, వాగ్దానం తీసుకోవాలి. నాకు నా ఎడల నువ్వు ఇంటి ప్రణాళిక కలిగి ఉన్నావు ఈ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలోని ఎంతో ప్రార్థన చేసుకొని రావాలి. ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు మరి అట్లా? దేవుడికి స్తోత్రం. అందరు చేసుకున్నారు, దేవుడికి వందనాలు. ఈ సంవత్సరంలో వాగ్దానం మర్చిపోయిన వాళ్ళని బట్టి వందనాలు. నెక్స్ట్ సంవత్సరం అయినా గుర్తుంచుకుంటారని దేవుడు నామంలో ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. నా వాగ్దానం అయితే, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొనువై ఉండదు. ఇందాక సాక్ష్యాలు చెప్పాను కదా. సో ఆయన మేలు నా ఎదుకు వచ్చింది కనుక నేను ఈరోజు సజీవంగా ఇక్కడ నిలబడి దేవుని స్తుతించడానికి, ఆయన నాకు ఇచ్చిన గొప్ప కృప, ఆయన మేలను మరొకసారి ధ్యానం చేసి రాయడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. అందరి బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సంవత్సరంలో మరి సంఘం పట్ల దేవుడు చేసిన మేలులను ఒకసారి మళ్ళొకసారి ధ్యానం చేసుకున్నాం. వాటిని బట్టి దేవుని స్తుతి చేద్దాము. మొట్టమొదట జనవరిలో 28వ తేదీ స్త్రీల వార్షిక ప్రణాళిక రాయబడింది. ఆ స్త్రీల వార్షిక ప్రణాళిక ద్వారా దేవుడు చాలా కార్యాలు చేశారు. జస్ట్ ఒక 4-5 months చేశారంటే, తర్వాత ఎంత ప్రేరేపించినా ముందుకు రాలేదు. సరే, అది ఇంకా దేవుడి కృప. అది వాళ్ళకు అప్పగింపబడిన బాధ్యత నిర్వర్తించలేకపోయారు. దేవుణ్ణి క్షమాపణ అడిగి మరి వచ్చే సంవత్సరంలోనైనా దేవుడు వాళ్ళకి అప్పగించే బాధ్యతను చేస్తారని విశ్వసించుదాం. ఆ కొన్ని నెలలు అంటే CBC అంటే మే వరకు చేశారు. మే వరకు ఆ స్త్రీల వార్షిక ప్రణాళికలో ఎవ్రీడే ప్రేయర్ ఉంటుంది. అంటే ఇద్దరు వచ్చి చర్చిలో ప్రేయర్ చేస్తారు. ఎవ్రీ సాటర్డే ఒక ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం. అట్లా ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఏంటంటే, పద్మ సిస్టర్ గారికి, అంటే పద్మ మన కుమారత్మ వాళ్ళ పెద్ద కోడలు, ఆమెకు సాతాను బంధకాల నుంచి విడుదల కలిగింది. వాళ్ళ ఇంట్లో స్పెషల్గా ప్రేయర్ చేసినప్పుడు ఉపవాస ప్రార్థన, అదే మామూలు ప్రార్థన కాదు, ప్రతి సాటర్డే ఉపవాస ప్రార్థన. వాళ్ళ కుటుంబ అవసరత కొరకు ప్రార్థించినప్పుడు ఆమెకు గర్భసంచికి సంబంధించిన సమస్య కూడా ఉండింది. ఆమెను గర్భసంచి తీసేయాలన్నారని చెప్పారు. ఆ సమయంలో మరి అందరూ కలిసి, స్త్రీలందరూ కలిసి అక్కడ ప్రార్థించినప్పుడు ఆమెలో ఉన్నటువంటి డెవిల్ స్పిరిట్ బయటకు వెళ్ళిపోయింది. తర్వాత ఆమెకు స్వస్థత కలిగింది. ఆపరేషన్ అయితే చేయించుకోలేదు. మరి ఆమె ఏం నొప్పి ఉందని కూడా ఏం చెప్పట్లేదు. కాకపోతే ఆ మంచి సాక్ష్యం చెప్పాలి, బట్ కొంత తెలియని తనమును బట్టి రాలేకపోతున్నారు. సో అందరి బట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. ముఖ్యంగా అంటే ఏమేమి మేలు చేశారో ఈ స్త్రీల వార్షిక ప్రణాళిక ద్వారా ఒకసారి చెప్తాను. వాటన్నిటిని బట్టి స్థుతి చెల్లిద్దాం. తర్వాత మరికొన్ని కార్యాలు. తర్వాత అజయ్ అంకుల్ వాళ్ళ కుటుంబంలో జరిగింది. అప్పుడు కూడా అనుష్యకి మరి డెవిల్ స్పిరిట్ నుంచి విడుదల కలిగింది. ఆమె కాలు నొప్పితో చాలా బాధపడేది. మొత్తం అసలు కూర్చోలేని పరిస్థితులు, ఇట్లా గుద్దుకుంది. ఒక సండే రోజైతే అక్కడ కూర్చొని ఆ టైంలో మరి దేవుడు స్త్రీలందరినీ ప్రేరేపించి అక్కడ ప్రార్థన పెట్టినప్పుడు
దేవుడు ఆ కుటుంబానికి విడుదల ఇచ్చారు. అందుని బట్టి దేవుడికి స్తుతులు చెల్లిద్దాం. తర్వాత జయత్తమ్మ వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు చాలా ఆటంకాలు ఏర్పడినాయి, కానీ దేవుడు అద్భుతంగా సహాయం చేసి ఆ ప్రయోజనం జరిగించారు. అనిల్ కుటుంబం కట్టుబడింది. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరు ఒక చోట ఉండాలని చాలా కన్నీరు విడిచారు. సంఘంగా స్త్రీలు వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ కుటుంబం కట్టబడింది. తర్వాత పాశ్రమ గారు కూడా చాలా సార్లు కింద పడ్డారు, కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఫ్రాక్చర్స్ అలాంటివి ఏమి లేకుండా దేవుడు ఆ బిడ్డను కాపాడారు. తర్వాత ఇదే స్త్రీల వార్షిక ప్రణాళికలో భాగంగా లక్ష్మీనారాయణ గారు క్యాన్సర్ పేషెంట్, ఒక 4 రోజుల కంటే ఎక్కువ బ్రతకలేరని చెప్పినటువంటి వ్యక్తి గురించి ప్రార్థించాం. అప్పుడు దేవుడు విడుదలిచ్చారు. తర్వాత సిబిసి జరిగినప్పుడు దాదాపుగా అంటే 45 మంది పిల్లలు నడిపించబడ్డారు. అందులో 30 మంది అన్నిల పిల్లలే వచ్చారు. వారికి దేవుని స్వార్థ ప్రకటించడానికి దేవుడు సహాయం చేశారు. మనం ఈసారి కొత్తగా ఏం చేసామంటే లాస్ట్ డే ప్రోగ్రామ్స్ పెట్టాం. అంటే పేరెంట్స్ అందరినీ పిలిచినప్పుడు ఒక అన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక పేరెంట్ మాట్లాడారు. మనం అందరం విన్నాం ఆ రోజు. ఈ సిబిసి అనేది మా పిల్లలకి ఎంతో మేలుకరంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పటికీ కండక్ట్ చేస్తూ ఉండండి, మా పిల్లల్ని తప్పకుండా పంపిస్తానని మాట్లాడారు. మనం అడగలేదు ఆమెను సాక్ష్యం చెప్పమని, కానీ ఆమెనే వచ్చి చెప్పారు. అంటే దేవుడు అట్లా కార్యం చేశారు ఈ యొక్క స్త్రీల వార్షిక ప్రణాళిక ద్వారా. తర్వాత స్త్రీల మీటింగ్ జరిగింది, అంటే అన్ని సంఘాల కలిపి అది కూడా దేవుడు ఘనంగా జరిగించారు. తర్వాత సతీపతుల సదస్సు, అది కూడా అందరికి గుర్తొచ్చిందని అనుకుంటున్నాను. అన్ని కుటుంబాలు పాల్గొని ఇద్దరు అంటే భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థించిన దినం. అది ఒక ప్రత్యేకమైన దినం. ఇద్దరు చేతులు పట్టుకొని ప్రార్థించారు ఆ దినాన. అది ఎంతో గొప్ప కృప, సంఘానికి ఇవ్వబడిన కృప. అది కూడా స్త్రీల వార్షిక ప్రణాళికలో భాగంగా దేవుడు ఇవన్నీ స్త్రీలు ప్రార్థించినప్పుడు జరిగిన కార్యాలు. తర్వాత ఇంకా చేస్తుంటే ఇంకా ఏమి గొప్ప కార్యాలు ఉండవు. సరే, అది తర్వాత దేవుడు ఎట్లా మరి తీరుస్తారో చూద్దాము. ఇవన్నిటిని బట్టి అయితే దేవుని స్తుతి చెల్లిద్దాం. పద్మకి విడుదల మరి వచ్చినట్టున్నారు ఇప్పుడు. పద్మ దేవునికి స్తోత్రం. మరి ఆమెకి విడుదల, అట్లాగే అనుషకి విడుదల, అనిల్ కుటుంబం కట్టబడడం, పాశ్రమ గారిని దేవుడు రక్షించడం, మరి లక్ష్మీనారాయణ గారికి క్యాన్సర్ నుంచి విడుదల, మరి అన్ని పిల్లలకు స్వార్థ ప్రకటన, అన్ని స్త్రీ అయినటువంటి అంటే ఒక పేరెంట్ సాక్షి ఇవ్వడం, సతీపతుల సదస్సును దేవుడు ఘనంగా జరిగించడం, వీటన్నిటిని బట్టి దేవుని స్తుతి చెల్లిద్దాము. అనుషకు సాధారణ బంధకాల నుంచి విడుదల ఇచ్చినారు, స్వస్థతలు ఇచ్చినారు. స్తోత్రాలు. అదే కుటుంబాన్ని మీరు కట్టినారు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరి పాశ్రమ గారు కూడా ఎన్నో ప్రమాదాల నుంచి విడిపించినారు, మీకు స్తోత్రాలు. లక్ష్మీనారాయణ గారిని క్యాన్సర్ నుంచి విడిపించినారు, స్తోత్రాలు. సిబిసిలో 45 మంది పిల్లలు, అందులో అనేక మంది అన్ని పిల్లలకు వార్త ప్రకటించడానికి సాయం చేస్తున్నారు, స్తోత్రాలు తండ్రి. మరి ఒక నాయన తండ్రి, నేను ఎరగని బిడ్డ సాక్ష్యం చెప్పేలాగిన నాయన మీ సన్నిధిలో ఆ బిడ్డ నిలబడి ఈ యొక్క సిబిసి ద్వారా దేవుడు ఆ పిల్లలకు మంచి నేర్పించినారని సాక్ష్యం ఇచ్చేలా కృప చూపుతున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. స్త్రీల మీటింగ్ ఘనంగా జరిగించినారు అన్నగారు. సతీపతుల సదస్సులో ప్రభు అన్ని కుటుంబాలు పాల్గొని జంటగా మీరు నాయన తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు సహాయం చేసినారు. అందరి బట్టి వందనాలు. ఆ దినములో నాయన సంఘం అందరూ సంతోషించే విధంగా గొప్ప ఆనందాన్ని దయచేసినారు. ఆ దినములనే మరి నా తండ్రి జడ్జి గారిని నడిపించినారు. నా తండ్రి సంఘానికి ఒక గొప్ప సాక్ష్యాన్ని అనుగ్రహించి నాయన మరి మీరు
తెలియజేస్తున్నారు. ఆ జడ్జి గారి కుమారుడు ఈ సంఘంలో ఆత్మ నడిపింపు ఉన్నది. మేము ఎక్కడికి వెళ్ళినా ఈ ఆత్మ నడిపింపు చూడలేదు, కానీ ఇక్కడ దేవుని ఆత్మ సంచారం చేస్తూ ఉంది. దేవుని ఆత్మ ద్వారా సంఘం నడిపించబడుతుందని ఆ బిడ్డ ద్వారా మీరు సాక్ష్యం ఇప్పించినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ విధంగా సంఘాన్ని మీరు మీ కృపలో భద్రపరుచుకొని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతిస్తున్నాము తండ్రి. ఇప్పుడు ఒక ప్రశ్న, సంఘానికి ఇవ్వబడిన వాగ్దానం ఎవరికైనా గుర్తుందా? ఒక చెప్పండి. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. సంఘం యొక్క వాగ్దానం, ఈ తల వెంట్రుకలు నరి వరకు నేను ఎత్తుకొని కాపాడువాడను నేను. మరి సంఘాన్ని కాపాడుతూ వచ్చినాడు. దయచేసి ఈ సంవత్సరంలో తప్పకుండా అందరూ ఎవరి వాగ్దానం వారు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఏం వాగ్దానం గుర్తుపెట్టుకోవాలి? సంఘ వాగ్దానం. ఈ రెండు వాగ్దానాలను ఎత్తుపట్టి ప్రతిదినము ప్రార్థించాలి. తర్వాత ఈ సంవత్సరంలో సరోజ కుటుంబాన్ని చాలాసార్లు దేవుడు సంఘానికి నడిపించారు. మరి వాళ్ళ పిల్లలు చాలా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు సంఘంలో పడుకున్నారు. వాళ్ళు వచ్చి దేవుడు అద్భుత రీతిగా వాళ్ళ పిల్లలకు విడుదలనిచ్చారు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. ఈ సంఘంలో దేవుని యొక్క అద్భుతమైన కృప ఉందని, ఈ సంఘంలో దేవుని యొక్క దృష్టి మరి ఉంది. దేవుడు కార్యం చేస్తుండడానికి రుజువుగా వారం రోజులు అనుకున్నట్టున్నారు. వారం రోజులు చర్చిలోనే ఉన్నారు. ఆ పిల్లలు చాలా అనారోగ్యంతో బాధపడ్డప్పుడు మరి సాతాను బంధకాల నుంచి దేవుడు వాళ్ళకి విడుదల ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. మన చిన్న సంఘమైన దేవుని యొక్క కార్యాలు గొప్పగా దేవుడు జరిగించుకుంటున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతించుదామా? సరోజ కుటుంబాన్ని మీరు నడిపించడం వలన ఈ దినము ఆ బిడ్డలో ఎంతో సంతోషం. తల్లి సన్నిధికి వచ్చి నూతన సంవత్సర వాగ్దానం తీసుకోవడానికి ఇక్కడ నిలబెట్టినారని ఎంతో ఆనందిస్తున్నారు. అప్పుడు కూడా మీరు అనుగ్రహించడం వందనాలు. మరి గత నెలలలో నేను ఆ బిడ్డలకు ఈ మందిరంలో వచ్చి పడుతున్నప్పుడు ఈ యొక్క గొప్ప కృపను బిడ్డలను చూపించి సాతాను బంధకాల నుంచి విడుదలిచ్చినారు. అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదలిచ్చినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అదేవిధంగా తన కుటుంబాన్ని మరలా మీరు నిర్మించినారు. స్తోత్రాలు. వారి అత్తగారిని మరణాపాయ స్థితి నుంచి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని, సరోజని మీరు జ్ఞాపకం చేసుకొని తన అత్తని మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ గొప్ప కృప మరి ఈ సంఘంలో ప్రార్థించడానికి, సంఘం యొక్క ప్రార్థన బిడ్డకు మరి సహకరించే విధంగా మీరు కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంఘానికి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వేస్తున్నాము, స్థుతిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ఒక 2-3 సంవత్సరాల నుంచి మనము స్వప్న వివాహ విషయంలో ప్రార్థించాం. మరి దేవుడు అద్భుతంగా ఒక ఆత్మీయ జీవితం కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఆ బిడ్డకు జీవిత భాగస్వామిగా అనుగ్రహించారు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. వివాహం ఎంతో ఘనంగా జరిగించారు. ఎంగేజ్మెంట్ కూడా ఎంతో ఘనంగా దేవుడు జరిగించి దేవుడికి ఆ కుటుంబంలో గొప్ప ఆనందాన్ని నింపినారు. అందుని బట్టి ఇంకా గొప్ప సాక్ష్యం ఏంటంటే, నిజంగా ఈసారి మనకు నిజమైన క్రిస్మస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వారి అమ్మగారు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పారు కదా. అంటే ఒకరి హృదయంలో యేసయ్య జన్మించడమే నిజమైన క్రిస్మస్. మరి ఎన్నిసార్లు రమ్మని అడిగినా రాలేకపోయారా అంటే కానీ వచ్చి మీ సంఘం యొక్క ప్రార్థన నా బిడ్డ వివాహానికి గొప్ప కార్యములు జరిగించింది అని ఆమె సాక్ష్యం ఇచ్చారు. దేవుడు అట్లా సంఘాన్ని వాడుకొని ఆ కుటుంబంలో గొప్ప ఆనందాన్ని నింపినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా వివాహ విషయంలో సంఘంగా నుండి ప్రార్థించినప్పుడు మీ గొప్ప కృపను అనుగ్రహించినారయ్యా తండ్రి. మీ ఆత్మ సహాయం అనుగ్రహించి అదైనా మీరు సహాయం చేస్తారు తండ్రి. ఆ బిడ్డకు ఒక మంచి ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
మొదలైతే కూడా ఆయన తండ్రి వచ్చి నీ నామమున సాక్ష్యం పలికినారు. అందుకంటే మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ కుటుంబానికి మీరు సంపూర్ణ రక్షణ ఇచ్చినారని విశ్వసిస్తూ స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ఈ సంవత్సరంలో మనం ఏం వేసుకున్నాం? టైల్స్ వేసుకున్నాం, అట్లాగే పోడియం, అట్లాగే మిక్సర్ బోర్డ్. దేవుడు ఈ వస్తువులను మనకు అనుగ్రహించారు. అందుని బట్టి మరి వాటిని ఇవ్వడానికి ప్రేరేపించిన ఆ దేవుణ్ణి, ఆ ఇచ్చినటువంటి వారిని బట్టి కూడా దేవుడికి వందనాలు చెల్లిస్తూ మనకి ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవుని స్తుతించుదాం. స్తోత్రాలయ. మరి మీ గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నో దినాలుగా టైల్స్ వేసుకోవడానికి ప్రార్థించడం, అద్భుత రీతిగా మీరు సహాయం అనుగ్రహించి మరి జూలై మాసంలో మీ గొప్ప కృపను చూపుతారు. 28వ తేదీ మీ నామమున నన్ను టైల్స్ వేసుకోవడానికి సహాయం చేస్తున్నారు. స్తోత్రాలయ. ఈ గొప్ప కార్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సంఘానికి, ఈ చర్చ్కి ఒక మంచి వాతావరణాన్ని, ఒక మంచి రూపును అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కానీ అదేవిధంగా పోడియము ఇవ్వడానికి ప్రేరేపించినారు. వందనాలు. నేను మిక్సర్ బోర్డు ఇవ్వడానికి ప్రేరేపించినారు. స్తోత్రాలు. మీ గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా మీరు కృప చూపినారు. ఒక మిక్సర్ బోర్డు పెట్టుకోవడానికి ఒక టేబుల్, నేను అన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. అదేవిధంగా అన్ని కుటుంబాల్లో చూస్తే చాలా సార్లు మనకు సాక్ష్యం ఇచ్చినారు. అనేక మంది యాక్సిడెంట్ల నుంచి కాపాడబడినారు. దేవుడు అట్లా ప్రతి కుటుంబంలో మేలు చేశారు. అనారోగ్య పరిస్థితి అయితేనేమి, ఆపదలు అయితేనేమి, మరి యాక్సిడెంట్ల నుంచి కాపాడబడ్డం, ఇలా అన్ని కుటుంబాల్లో దేవుడు చేసిన మేలును బట్టి మరి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అందరం మనం నోరు విప్పుదాం, దేవుని స్తుతి చెల్లిద్దాం. ఎందుకంటే ఆయన కాపుదల లేకపోతే నువ్వు నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆ గొప్ప కాపుదల మనల్ని ఈ దినాన ఈ సమయంలో నిలబెట్టింది. ఆయనకు ఏమిచ్చిన రుణం చెల్లించలేము, కానీ ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, ప్రతి విషయం నుండి కృతజ్ఞతలు చెల్లించాలి. అట్లా మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఎవరు మౌనంగా ఉండక మీ కుటుంబాల్లో ఎన్నో మేలు అవి మీకు తెలుసు. అన్నిటినీ జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం. ప్రతి కుటుంబంలో నేను యాక్సిడెంట్ నుంచి మేము కాపాడుతాను. స్తోత్రాలు. మొన్నటికి మొదలంటే మరి అలాగే వాళ్ళ కుటుంబాన్ని కాపాడారు. ఒక దినాన ఆనందులు కాపాడారు. యాక్సిడెంట్ నుంచి నేను అదేవిధంగా నయోమి అమ్మ వాళ్ళ బాబుని కూడా మీరు కాపాడినారు. వందనాలు తండ్రి. అంకుల్ని మీరు కాపాడినారు. వందనాలు తండ్రి. నువ్వు అనారోగ్యపడి మీరు కాపాడినారు. వందనాలు. మమ్మల్ని యాక్సిడెంట్ నుంచి కాపాడారు. తండ్రిని కాపాడినారు. స్తోత్రాలు. నేను ఎన్నోసార్లు ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు ఆ సంఘంలోని అన్ని కుటుంబాల్లో ఎదురైనప్పుడు మీరు మీ మహా కనికరాన్ని చూపించి ఆ సంఘంలో ఉన్న అన్ని కుటుంబాలను కాపాడి ఇక్కడ నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి సేవకుల్ని అంటే అంకుల్ని కూడా యాక్సిడెంట్ నుంచి కాపాడారు దేవుడు. మరి ఎంతో ఎగిరి పడ్డప్పుడు ఆ కాలు చూసినప్పుడు ఫ్రాక్చర్ అయితేమో అన్నట్టుగా ఉంది. కానీ దేవుడి మహాకృప ఆ రోజు అందరం సంఘంగా కూడి స్త్రీల మీటింగ్ కదా ఆ రోజు అందరం ప్రార్థించినాం. దేవుడు గొప్ప కృప చూపించి అంకుల్కు ఫ్రాక్చర్ ఏం లేకుండా త్వరగా ఒక 3-4 రోజుల్లోనే రికవర్ అయ్యే విధంగా దేవుడు కార్యం చేస్తున్నారు. అందుబాటు దేవుడు వందనాలు చెల్లిద్దాం. అట్లాగే అదే సమయంలో పాస్టర్ గారు కూడా షుగర్ లెవెల్స్ బాగా పెరిగి హాస్పిటల్లో ఉన్నారు. ఇద్దరు హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు మరి సంఘం యొక్క ప్రార్థనను కనికరముతో అంగీకరించి
వారిని స్వస్థపరిచి ఇంటికి నడిపించారు. అందుని బట్టి దేవుడికి స్తుతులు చెల్లిద్దాం. అదేవిధంగా మరి చంద్రయ్య అంకుల్ వాళ్ళకి ఇల్లు శాంక్షన్ కావాలని మనం ప్రార్థించినాం. దేవుడు అద్భుత రీతిగా వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయ్యేటట్టు చేశారు. ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ లో ఉంది. దేవుడు అద్భుతం ఇచ్చినందుకు వందనాలు చెల్లిద్దాం. చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా RFCL నుంచి కొన్ని కుటుంబాలు రావాలి అని మనం ప్రార్థించినాం. నయోమి అమ్మగారి కుటుంబాన్ని దేవుడు నడిపించినాడు. అందుని బట్టి దేవుడు వందనాలు చెల్లిద్దాం. మరి ఆ బ్రదర్ కి కూడా కడుపులో నొప్పి, షుగర్ లెవెల్స్ బాగా లో అయినప్పుడు దేవుడు స్వస్థతనిచ్చారు. సంఘం ప్రార్థన విని దేవుడికి వందనాలు చెల్లిద్దాం. మీరు కాపాడి ఆ కుటుంబాన్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కృపను బట్టి వందనాలు. అదేవిధంగా వార్షిక సభల్లో దేవుని యొక్క స్వార్థ ఘనంగా ప్రకటించబడేలా దేవుడు అద్భుతంగా జరిగించాడు. మనం అందరం అందులో పాల్గొన్నాం. అంత చలిని కూడా లెక్క చేయకుండా మన జనాలు కూర్చోవడం, దేవుడి స్వార్థ వినడం, అన్ని జనులు నడిపించబడడం దేవుడు చేసిన గొప్ప కార్యం. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. మరి వార్షిక సభలో ఈ యొక్క గొప్ప కార్యాన్ని జరిగించాడు. స్తోత్రాలు. సుధాకరయ్య గారి ద్వారా ఘనమైన స్వార్థను మీరు ప్రకటించారు. స్తోత్రాలు. జీవరత్న వంట ద్వారా మీ స్వార్థ వాక్యాన్ని అందించారు. శశిపీఠ మాస్టర్ గారి ద్వారా అతని సాక్ష్యము వాక్యము ద్వారా తండ్రి అనేకులు బలపరుచుకున్నారు. ఆ బిడ్డ ద్వారా అనేకులకు మీరు జవాబును అనుగ్రహించినారు. స్తోత్రాలు తండ్రి. మీరంటూ ఆ యొక్క వార్షిక సభలో మీ నామాన్ని గణపరుచుకున్నందుకు వందనాలు. మీ ఆత్మకార్యాలను జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మరి సెమీ క్రిస్మస్ మొట్టమొదటిసారిగా మన సంఘం తరఫున గేట్ లో జరిగింది. అది రోడ్డు మీద, అంటే వాళ్ళ ఇంటి ముందర అయినప్పటికీ అది దాదాపుగా రోడ్డు మీద అందరు చూసే విధంగా అసలు మనం ఊహించలేదు. చాలా ఘనంగా దేవుడు జరిగించుకున్నారు. సువార్త ప్రకటించడానికి మరి అద్భుతమైన సహాయం దేవుడు అనుగ్రహించారు. అనుకోని రీతిగా అశోక్ అన్న నడిపించబడ్డారు. మంచి డెకరేషన్ చేశారు. అట్లాగే మహిపాలను నడిపించి దేవుడు ఘనమైన సువార్త ప్రకటించేలా చేశారు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి ఏక మనసు కలిగి పనిచేశారు. దేవుడు అట్లా ప్రేరేపించి మరి గేటు ప్రాంతంలో ఘనమైన సువార్త చేయడానికి సహాయం చేసినందుకు దేవుడికి వందనాలు చెల్లిద్దాం. రేతుపల్లిలో కూడా చిన్నరాతిపల్లిలో దేవుడు మన సంఘాన్ని వాడుకున్నందుకు వందనాలు చెల్లిద్దాం. మీ పిల్లలు ఇద్దరు సేవకులను మీరు నడిపించి వినామమున గొప్ప సాక్ష్యము వాక్యము తండ్రి మీరు అక్కడ ప్రకటించేలాగా సహాయం చేసినారు. నాయన అన్ని విషయాల్లో నాయన మీరు ముందుండి నడిపించినారు. తండ్రి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి నాయన పాటుపడే విధంగా వారికి మీరు కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. తండ్రి మీరు చేసిన ఈ మేలులన్నింటి బట్టి, ఈ సంవత్సరంలో చేసిన ఈ గొప్ప కార్యాలను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ
యేసు క్రీస్తు నామమున స్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మనకు ఒక 5 నిమిషాలు